ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనేది పాత సామెత. తప్పును తప్పుతోనే కప్పిపుచ్చాలనేది లేటెస్ట్ రాజనీతి. నువ్వు ఓట్ల చోరీతో గెలిచావని మోడీని రాహుల్ గాంధీ అంటే నీది అదే గెలుపు అని బీజేపీ ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంది. మొత్తంగా 2024 సాధారణ ఎన్నికల్లో ఓట్ల చోరీ వల్లనే మూడోసారి ప్రధాని కాగలిగారు అని ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోడీపై ఆరోపణలు చేశారు. ఇది ఇప్పుడు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. సెంట్రల్ బెంగళూరులో ఎన్నికల అక్రమాలు జరిగాయని రాహుల్ ఆరోపిస్తే, రాహుల్ గాంధీ గెలిచిన రాయబరేలీలోనే అక్రమాలు జరిగాయని బీజేపీ అనుకూల వర్గాలు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చ నడుస్తున్నది. దేశవ్యాప్తంగా మీడియా కూడా రెండు రకాలుగా చీలిపోయింది. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలో నిజం ఉంది అని మీడియా వాదిస్తున్నది. రాహుల్ అర్ధ సత్యాలే చెప్పారు అని ఒక వర్గం మీడియా గట్టిగా వాదిస్తున్నది. రాహుల్ వేసిన ప్రశ్నలకు వాస్తవంగా ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి, కానీ ఎన్నికల సంఘం సమాధానం చెప్పలేదు. చాలా టీవీ ఛానళ్లలో కూడా దీనిపై చర్చ నడుస్తుంది. ప్రముఖ యూట్యూబర్లు కూడా రాహుల్ వాదనలకు తమ అభిప్రాయాలను జోడించి कथनालू इच्छारू। हम इस बात को भी हाईलाइट करते आए हैं कि जहां वोटर लिस्ट मैनिपुलेशन है, नेम डिलीशन है, वोटर सप्रेशन है, इंटिमिडेशन है, वो एक सच्चाई है हमारे डेमोक्रेसी की और ऑपोजिशन को, विपक्ष को उस पर फोकस करना चाहिए। इस पर भी एपिसोड है। అంతేకాకుండా చాలా న్యూస్ పేపర్లలో కూడా ఎడిటోరియల్స్ వచ్చాయి. అయినా కానీ ఇప్పటి వరకు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల మీద కానీ మీడియా కథనాల మీద కానీ ఎన్నికల సంఘం నేరుగా స్పందించలేదు. కాకపోతే ఎన్నికల అక్రమాలపై రాహుల్ చేసిన ఆరోపణల నేపథ్యంలో నోటీసులు మాత్రం జారీ చేశారు. సెంట్రల్ బెంగళూరు లోక్సభ నియోజకవర్గంలో ఓట్ల చోరీ జరిగిందని, ఎన్నికల అక్రమాలకు సంబంధించి చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని ఎన్నికల సంఘం రాహుల్ను కోరింది. అప్పుడు విచారణ చేస్తామని కూడా ఎన్నికల సంఘం చెప్పింది. రాహుల్ ఎన్నికల సంఘం వివాదం నడుస్తుండగానే ఇప్పుడు బీజేపీ ఎంటర్ అయింది. బీజేపీ అనుకూల మీడియా ఎన్నికల సంఘాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. కేవలం సెంట్రల్ బెంగళూరులోనే కాదు, రాయబరేలీలో కూడా ఎన్నికల అక్రమాలు జరిగాయనే కథనాలు ఇప్పుడు విస్తృతంగా ప్రసారం అవుతున్నాయి. రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచిన రాయబరేలీ లోక్సభ నియోజకవర్గంలో కూడా జీరో అడ్రస్ తో ఓట్లు నమోదు అయ్యాయని ఆ టీవీ ఛానళ్లలో చెప్తున్నారు. నో అడ్రస్, హౌస్ నంబర్ 0, హౌస్ నంబర్ 0, హౌస్ నంబర్ 0, 0, house number 0. Father's name ILSDHFHUG. थोड़े और फादर्स नेम दिखाओ, ये बड़े इंटरेस्टिंग नाम है इनके. DFOIGOIDF फादर्स नेम. ఓట్ల నమోదులో తప్పులు అన్ని చోట్ల ఉన్నాయని, ఒక్క సెంట్రల్ బెంగళూరులోనే కాదని చెప్పడం వారి ఉద్దేశం. ఇలా బీజేపీ కాంగ్రెస్ అనుకూల మీడియా ఎవరికి వారుగా తమ వాదనలు వినిపిస్తూ వార్తలు ప్రసారం చేస్తున్నారు. మధ్యలో కీలక ప్రశ్నలు మాత్రం మిస్ అవుతున్నాయి. సెంట్రల్ బెంగళూరులో జరిగిన, రాయబరేలీలో జరిగిన తప్పు తప్పే కదా, ఆ తప్పుకు ఎన్నికల సంఘం బాధ్యత లేదా? ఇది అసలు ప్రశ్న. ఎన్నికల సంఘం అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉండగా అన్నింటినీ దాటవేయడమే ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉంది. బాధ్యత కలిగిన సంస్థకు జవాబుదారీతనం లేకపోతే ఎలా అన్నదే ఇప్పుడు ప్రశ్న. రాహుల్ చేసిన రాజకీయ ఆరోపణల సంగతి పక్కన పెట్టండి, కనీసం సవరించుకోవాల్సిన లోపాలపై కూడా స్పందించకపోతే ఎలా? జీరో ఇంటి నెంబర్తో ఓట్లు ఎలా నమోదు చేస్తారు? XYZ అనే పొడి అక్షరాలతో తండ్రి పేరు ఉంటుందా? వీవీప్యాట్ స్లిప్లకు నమోదైన ఓట్లకు తేడా ఎందుకు వస్తున్నది? పోలింగ్ బూత్లో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయమవుతున్నది? ఓటర్ల డిజిటల్ డాటాను అందరికీ అందుబాటులో ఎందుకు పెట్టడం లేదు? ఒకే వ్యక్తికి వేరువేరు చోట్ల ఎందుకు ఓట్లు ఉంటున్నాయి? ఇవి ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు. రాహుల్ గాంధీ అఫిడవిట్ మీద సంతకం చేసి అడిగితేనే సమాధానం చెప్తామని ఎన్నికల సంఘం అంటోంది. ఎన్నికల అక్రమాలపై 45 రోజుల్లోగానే ఫిర్యాదు చేయాలని చట్టం చెబుతోంది అని ఎన్నికల సంఘం వాదిస్తోంది. కానీ ఇది రాహుల్ గాంధీ కోసం కాదు, దేశం కోసం, దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం. ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సింది రాహుల్ గాంధీకి కాదు, ఈ దేశ ప్రజలకు. ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు వస్తే నిజాయితీగా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంటుంది. కానీ కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడం ఏం సమంజసం?
పోనీ రాహుల్ గాంధీని తీసుకుందాం. రాహుల్ గాంధీ కేవలం ఒక సాధారణ వ్యక్తి కాదు, ఈ దేశ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నేత. ప్రతిపక్ష నేత పదవి కూడా ప్రధానమంత్రి మాదిరిగానే రాజ్యాంగబద్ధమైన పదవి, కేబినెట్ ర్యాంకు కలిగిన ప్రోటోకాల్ పదవి. ఆయన ప్రశ్నకు తప్పక సమాధానం చెప్పాల్సిన బాధ్యత అదే రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఇక ఇంకో ప్రశ్న, దేశంలో ఎక్కడో ఏదో పేపర్లో వచ్చిన వార్తలకు కూడా కోర్టులు సుమోటోగా స్పందిస్తాయి. కానీ ఇంత పెద్ద ఇష్యూ దేశంలో నడుస్తుంటే కోర్టులు కూడా ఎందుకు మౌనం వహిస్తున్నాయి? నిజంగానే బీజేపీ నాయకులు లేదా బీజేపీ అనుకూల మీడియా చెప్పినట్లు కేవలం సెంట్రల్ బెంగళూరులోనే కాదు, రాయబరేలీలో కూడా తప్పులు జరిగాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతున్నాయి. దేశంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పొరపాట్లు వందలాది జరుగుతున్నాయి. మరి ఈ పొరపాట్లకు బాధ్యులు ఎవరు? ప్రతి ఓటు చాలా ఇంపార్టెంట్ అయిన ఎన్నికల్లో ఇలా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఓట్ల విషయంలో వివాదాలు ఉంటే వచ్చిన ఫలితాలను ఎలా నమ్మాలి? ఎన్నికల సంఘంపై సామాన్య జనం ఎలా నమ్మకం పెట్టుకోవాలి? అన్ని సమస్యలకు అనుమానాలకు ఈవీఎం మిషన్లే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. బ్యాలెట్ ద్వారా ఎందుకు ఎన్నికలు నిర్వహించరు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయినా ఎన్నికల సంఘం మాత్రం స్పందించడం లేదు. దేశంలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, కాంగ్రెస్ ను వ్యతిరేకించే రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సంఘం పనితీరు మీద డౌట్ పడుతున్నాయి. ముఖ్యంగా ఈవీఎంలపై ఫిర్యాదు చేస్తున్నాయి. అయినా వాటిని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఆరోపణలు చేసిన వ్యక్తిపై ఎదురు తిరిగితే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? వచ్చిన ఆరోపణలపై నిజాయితీగా పరిశీలన జరిపితే పరిష్కారం వస్తుందా రాదా? ఇది ఇప్పుడు భారత ప్రజాస్వామ్యం ముందున్న ప్రశ్నలు. అటు సెంట్రల్ బెంగళూరులో ఇటు రాయబరేలీలో అసలు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? కాంగ్రెస్ బీజేపీ వాదనలనే జనం నమ్మాలా? అవే వినాలా? ఎన్నికల సంఘమే నిజాయితీగా ఎందుకు విచారణ జరపదు? పొరపాట్లు ఎందుకు గుర్తించదు? పొరపాట్లు లేకుంటే ఓపెన్ గా ఎందుకు ప్రకటించదు? పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం ఎందుకు చేయదు? ఓటర్ లిస్టు ప్రక్షాళన కోసం తాజా వివాదాన్ని ఓ అవకాశంగా ఎందుకు మలుచుకోదు? ఇది శేష ప్రశ్నలు. ఎవరేమి అనుకుంటే నాకేమి అనే ధోరణి రాజ్యాంగబద్ధ సంస్థకు, అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థకు అస్సలే మంచిది కాదు.